అనంతపూర్ మార్కెట్కి వెళ్ళాము ఈరోజు. మార్కెట్లో ఎలా ఉందంటే చీప్ అండ్ బెస్ట్గా ఉన్నాయి. రేట్లు అయితే చాలా డల్గా ఉన్నాయి. ఈ పొట్టెన్లో చెప్పారు ఇవి ఇక్కడ కాదంట, చిందనూరు అంట. ఈ పొట్లు ఒకటి వచ్చి 22,000 చెప్తున్నారు. ఓ పొట్లు వచ్చి ఎంత చీప్గా ఉన్నాయి చూడండి. మార్కెట్ మొత్తం అంతా చూసినా కానీ ఈరోజు వర్షం వచ్చింది కదా, ఆ వర్షం దెబ్బకు కొనేవాళ్ళు అనేవాళ్ళే లేరు ఎవరు. మనకు 10,000 వచ్చి 2,000కు 3,000కి ఇస్తున్నారు. ఎందుకంటే లాంగ్ నుండి వేసుకొచ్చుకుంటారు కదా. ఇట్లా వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇనికి ఎత్తుకొని వాళ్ళాక 10,000 రూపాయలు 2,000కు 3,000కు అట్లా. అంటే పిల్లలు చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉన్నాయి. మార్కెట్లో ఈరోజు అంత అద్మానం రేట్లు ఎప్పుడూ లేవు. ఎందుకంటే చాలా డౌన్ అయిపోయింది మార్కెటే, ఫుల్ వీక్ అయిపోయింది. ఇంకా ఈయన అడిగా పొట్టెన్లు యాభై పెడితే బాగున్నాయంటే గుంటూరు పెట్టన్నా బాగుంటాయి. గుంటూరు పొట్టెన్లు అయితే మనకు బాగా 30-40 కేజీలు వస్తుంది ఒకటి పొట్లి. అవి మేపుకున్నామంటే చాలు నీకు 3 నెలలు డబ్బులు వచ్చేస్తుంది. అవి ఎంత పడతాయని అడిగా. ఒకటి 15,000 పడుతుంది. గుంటూరు నుండి తెచ్చుకో బాగుంటాయని చెప్పారు. అడిగా ఓకే అన్న మంచి సొల్యూషన్ చెప్పేవాళ్ళని థ్యాంక్స్ చెప్పి మళ్ళీ కొంచెం ముందరికి వెళ్ళాం. మళ్ళీ ముందరికి వెళ్తే ఇంకో ఆయన ఏం చెప్పాడంటే తాడిపత్రికి వెళ్ళు, తాడిపత్రి పోతే ఇంకా బాగుంటాయని చెప్పాడు. ఇంకోటి కొంచెం ముందరికి వెళ్ళి ఇంకో సొల్యూషన్ అడిగా. చిందనూరు వెళ్ళినా ఇంకా బాగుంటాయి అన్నారు. ఒకటి ఒక అరువు చెప్తున్నారు. నాకు ఎందుకంటే మన ప్లానింగ్లో వెళ్దాంలే అని ఆలోచిస్తుండే. అందరూ అరువు చెప్తే అనుకో మనకు మైండ్ చెడిపోతుంది. అడిగితే అనుకో పెద్ద ఎదవం.